మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఏం చేస్తున్నారు ఇవాళ? ఏంటది చెప్పండి. మనబడి బాలానందం రేడియో చేస్తున్నాం. పన్నేషాలో యువ తెలుగు రేడియో. అందరికీ నమస్కారం. మీరిప్పుడు వింటున్నది మనబడి బాలానందం. నా పేరు స్నేహితురాయన. ఈ మనబడి బాలానందం ప్రతి 3వ ఆదివారంలో 11 నుంచి 12 గంటల వరకు యువ తెలుగు రేడియోలో, పన్నేషియా.netలో, లేకపోతే ఐఫోన్ యాప్లో వినవచ్చు. నాతో పాటు ఇక్కడ అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయస్ సరిదే. ఇవాళ బాలానందంలో నేను స్నేహితు కొన్ని పొడుగు పండుగల గురించి చెప్పుకుంటాను. నాతో పాటు ఇక్కడ ఇద్దరు మిత్రులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చాణక్య రేమణి. నేను ఇవాళ యువ తెలుగు రేడియోలో నేను 2 పొడుపు కథలు అడుగుతాను మరియు ఒక మంచి దేశభక్తి పాట పాడుతాను. అందరికీ నమస్కారం. నా పేరు మంతుకోరి మధుమహిత. నేను ఇవాళ పరుగు కథ చెప్తాను, 2 పొడుపు కథలు అడుగుతాను. కార్తీక మాసంలో లేకపోతే ఆశ్వేజ మాసంలో బోలెడు పండుగలు ఉంటాయి. ఆ పండుగల్లో కొన్ని పండుగల పేర్లు దీపావళి, ఈద్, హాలోవీన్, థ్యాంక్స్ గివింగ్, హానకా, ఇంకా క్రిస్మస్. ముందుగా మనం దీపావళి గురించి మాట్లాడతాం. దీపావళి హిందువులకు ముఖ్యమైన పండగ. దాన్ని అక్టోబర్ ఎండ్న చేసుకుంటారు. దీపావళి రోజున మట్టితో కుండలు చేసి నూనె పోసి వెలిగిస్తారు. అసలు దీపావళి అంటే దీప ప్లస్ ఆవలి. ఆవలి అంటే వర్ష. అయితే దీపావళి అంటే దీపాల వర్ష. దీపావళి రోజున కొత్త బట్టలు వేసుకొని ఇళ్ళను శుభ్రం చేసుకుంటారు. రాత్రి కుటుంబాలు టపాకాయలు పేల్చుకుంటారు. మన పురాణాల్లో దీపావళి ఎందుకు జరుపుకుంటామో కొన్ని కథలున్నాయి. 14 ఏళ్ళు వనవాసం తర్వాత శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో దీపాలు పెట్టి వాళ్లకు స్వాగతం చెప్తారు. భూలోకంలో మనుషులందరినీ కష్టాలు పెడుతున్న రాక్షసుడు నరకాసురుని సత్యభామ చంపిన రోజు సంతోషంలో అందరూ దీపాలు వెలిగిస్తారు. ఇంకా ఈ పండుగ రోజు లక్ష్మీదేవికి కూడా చాలా పూజలు చేస్తారు. పండుగ హిందువులదైన దీపాలు చెడు మీద మంచి గెలుపు అనేవి మనుషులందరికీ సంబంధించింది. మరి చాణక్య, నువ్వేదో పాట పాడతావా? పాడుతాను. ఇదొక దేశభక్తి గీతం. ఇది రచించినది శ్రీ మయూరం విశ్వనాథ శాస్త్రి గారు, నేర్పించింది అపర్ణ రేమణి గారు. జయతి జయతి భారత మాతా, జయతి జయతి భారత మాతా, భుద గీత నిఖిల మత వన నిరత నత జన సుహిత,
నిఖిల మతావన నిరత నత జన సుహిత జయతి 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 సకల జీవ సమత సాధు సాధు విదిత సకల జీవ సమత సాధు సాధు విదిత అఖిల లోక ప్రతిత పరమానంద సముదిత అఖిల లోక ప్రతిత పరమానంద సముదిత జయతి 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 భారత మాతా ఉదగీత నిఖిల మతా వన నిరత నత జన సుహిత జయతి 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 అగణిత గుణశీల అతి దయాల బాల అగణిత గుణశీల అతి దయాల బాల ప్రకటిత శుభజాల ప్రహిత ప్రాణలోల ప్రకటిత శుభజాల ప్రహిత ప్రాణలోల జయతి 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 భారత మాతా భుదగీత నిఖిల మతా వన నిరత నత జన సుహిత జయతి 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 చాలా బాగా అనిపించా. ఇప్పుడు మనం ఇంకో పండుగ గురించి మాట్లాడదాం. హాలోవీన్ అంటే ఆల్ హాలోస్ ఈవినింగ్. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకునే సెలవు దినం. ఇది ఏ మతానికైనా సంబంధించింది కాదు, కానీ సామ్హైన్ అనే సెల్టిక్ పండుగ మరియు క్రైస్తవుల ఆల్ సెయింట్స్ డేతో దీనికి జత పెడతారు. పంటలు బాగా పండిన గుర్తుగా కూడా ఈ పండుగ చేస్తారు. ఇది పిల్లలకి పెద్దలకి కూడా చాలా సరదా అయిన పండుగ. నలుపు ఇంకా నారింజ రంగులతో జాక్ లాంటర్న్స్ తయారు చేస్తారు. జాక్ లాంటర్న్స్ అంటే వేరే వేరే ఆకారాల్లో చెక్కిన గుమ్మడికాయలు. ఆ గుమ్మడికాయలో దీపాలు పెట్టి రాత్రిపూట ఇంటి ముందు పెడతారు. పిల్లలు అతి భయంకరమైన వేషాలు వేసుకుని ఇంటింటి నుంచి వెళ్ళి మిఠాయిలు తీసుకుంటారు. ఇల్లుని కూడా భయంకరంగా అలంకరిస్తారు. ఇంకా చాణక్య తర్వాత ఏంటి? పొడుపు కథ ఏమన్నా చెప్తావా? నేను ఇప్పుడు ఒక పొడుపు కథ అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. చేప చుట్టము లేము, చంక పెట్టను లేము. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. చేప చుట్టను లేము, చంక పెట్టము లేము. మరి ఎవరన్నా ఫోన్ చేసి సమాధానం చెప్పగలరా? మరి కాల్ చేయాల్సిన నంబర్ 9722355555. మళ్ళీ ఇంకోసారి చెప్తాం, 9722355555. నేను ఇంకోసారి పొడుపు కథ చెబుతాను. చేప చుట్టను లేము, చంక పెట్టను లేము. దీనికి సమాధానం చెప్పండి.
సార్ అందుకే ఎవరిని అడిగారు మీరు? శ్రోత అండి. మీ స్నేహితులందరిని అడిగారా? అవును. మరి అది ఫోన్లు వస్తున్నాయి, చూద్దాం. ఒక నిమిషం, నాకు హెడ్ ఫోన్ ఇస్తావా? ఇస్తాం. హలో, యువ తెలుగు రేడియో. మనబడి బాలానందం. మీ పేరేంటి? మళ్ళీ ఇంకోసారి చెప్పు. నాకు అర్థం కాలేదు. విరపెట్టు. బెన్హర్. ఓకే ఓకే. బెన్హర్, మీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసా? ఆకాశము. సరే, మిగతా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం బెన్హర్. ఓకే, ధన్యవాదాలు. హలో. సరే, ధన్యవాదాలు. మనబడి బాలానందం. మీ పేరేంటి? ఆశిత, ఈ పొడుపు కథకి సమాధానం తెలుసా? ఆశిత, తెలుసా నీకు ప్రశ్నకు సమాధానం? ఆశిత మాట్లాడలేదు. సరే, బెన్హర్ సరైన సమాధానం చెప్పింది. ఓకే, ఇంతకు సరైన సమాధానం ఏంటి నేను చెప్తావా? ఈ పొడుపు కథకి సరైన సమాధానం ఆకాశం. పొడుపు కథ ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు. చేప చుట్టను లేమో, చంక పెట్టను లేమో. చేప కాదు, చాప. చేప. రైట్. చంక కాదు, చంక. చంక. సరే, మాట్లాడు స్నేహితు. దాని తర్వాత మధుమహిత ఒక కథ చెప్తుంది. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఒకరోజు అది చెట్టు కింద నిద్రపోతా అంటే దానికి ఢామ్ అని ఒక చప్పుడు వచ్చింది. లెగిసి చూస్తే ఏమీ కనపడలేదు. మళ్ళీ పడుకుంది. మళ్ళీ ఢామ్ అని చప్పుడు వచ్చింది. ఆకాశం పడిపోతుంది అనుకుని అది భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది. పరిగెడతా అంటే జింక కనపడింది. ఎందుకు పరిగెడుతున్నావు అంటే ఆకాశం పడిపోతుంది అందుకనే పరిగెడుతున్నాను అని అంది కుందేలు. జింక కూడా పరిగెత్తింది కుందేలుతో. జింక కుందేలు పరిగెడతా అంటే పులి కనపడింది. ఎందుకు పరిగెడుతున్నారు ఇద్దరు అని అడిగింది. మాకు ఆకాశం పడిపోతుంది అందుకనే పరిగెడుతున్నాం అని చెప్పింది జింక. అప్పుడు పులి కూడా వాళ్ళిద్దరితో పాటు పరిగెత్తింది. పులి, జింక, కుందేలు పరిగెత్తారు. అప్పుడు ఏనుగు కనపడింది. ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది. ఆకాశం పడిపోతుంది అందుకనే పరిగెడుతున్నాము అని చెప్పింది పులి. అప్పుడు ఏనుగు కూడా వాళ్ళ ముగ్గురితో పరిగెత్తు మొదలుపెట్టింది. ఏనుగు, పులి, జింక, కుందేలుకి సింహం కనపడింది. ఎందుకు ఎక్కడికి పరిగెడుతున్నారు అని అడిగితే ఆకాశం పడిపోతుంది అందుకనే మేము పరిగెడుతున్నాము అని చెప్పింది ఏనుగు. నువ్వు చూసావా ఆకాశం పడిపోతాము అని అడిగింది సింహం. లేదు, నాకు పులి చెప్పింది అని చెప్పింది ఏనుగు. మరి పులి, నువ్వు చూసావా ఆకాశం పడిపోవటం అని అడిగింది సింహం. లేదు, నాకు జింక చెప్పింది అని చెప్పింది. నువ్వు చూసావా జింక ఆకాశం పడిపోవటం అంటే లేదు, నాకు కుందేలు చెప్పింది అని అంది. నువ్వు చూసావా కుందేలు ఆకాశం పడిపోవటం అంటే లేదు, నాకు వినపడింది కానీ అని చెప్పింది కుందేలు. సరే, నువ్వు చూపించి ఎక్కడ పడిపోయిందో అని అన్నాడు అని అంది సింహం. చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది కుందేలు. చెట్టు అనుకుమాల ఒక కొబ్బరికాయ ఉంది. ఇదే నువ్వనే ఆకాశము అని నవ్వింది సింహం. మిగతా జంతువులన్నీ కూడా నవ్వినాయి. అంతే. చాలా బాగా చెప్పావు మధుమహిత.
ఇప్పుడు మళ్ళీ ఒక అడుగుతాము, మీరు చెప్పండి. పొడుపు కథ కాదు, మీరు హాలోవీన్కి మీరేం ఉన్నారో చెప్పండి, అట్లా కాస్ట్యూమ్ లాగా. సో మళ్ళీ నంబర్ మళ్ళీ చెప్తాము, 9722355555. మళ్ళీ నంబర్ అంటాం, 9722355555. ఇందుకు ఏం చెప్పంటున్నారు అందరినీ? మీరు ఏం కాస్ట్యూమ్ వేసుకున్నారు అంతేనా? ఏం వేషం వేసుకున్నారు హాలోవీన్ కి? ఓకే, పిల్లలందరూ హాలోవీన్ కి ఏం వేసుకున్నారు డ్రెస్? ఆ డ్రెస్ ఏం వేసుకున్నారో మీరు ఆన్ ఎయిర్ వచ్చి అందరికి చెప్పండి. సో మీరు ఫోన్ చేయాల్సిన నెంబరు 9722355555. మీరు చేసే లోపల వీళ్ళు ముగ్గురు చెప్తారు వాళ్ళు ఏమేమి వేసుకున్నారు. శ్రేయస్, నువ్వు హాలోవీన్ ఏమన్నావు? నేను హాలోవీన్ కి నేను ఒక కాస్ట్యూమ్ చేసుకున్నాను, అది 2 ఫేస్ అని పేరు పెట్టుకున్నాను. నేను చూసాను కదా. మరి నువ్వు? నేనా? మా నాన్న గ్రాడ్యుయేషన్ గౌన్ వేసుకొని ఓ డీమన్ మాస్క్ వేసుకున్నా. ఓహో, నేను ఒక థీఫ్ స్లాష్ నింజా లాగే ఉండి డిస్గైజ్ గా అందరూ ఇంటికి వెళ్ళాను. మరి మధుమైత నువ్వేమో ఉన్నావు? నేను ఒక విచ్ కాస్ట్యూమ్ వేసుకున్నాను, అది కొన్నదే. అదే మనవడి బాలానందం, మీ పేరేంటి? మళ్ళీ చెప్పండి. మరి నువ్వేమి హాలోవీన్ వేసుకున్నావు? గోస్టా? బాగుంది. వింటూ మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది, వింటూనే ఉండండి. నువ్వేం వేసుకున్నావు? మనబడి నేను డీమన్ మాస్క్ వేసుకున్నా. మళ్ళీ ఎవరు వస్తున్నారా నేను చూద్దామా? మనబడి బాలానందం, మీ పేరేంటి? మీరు మీ రేడియో వాల్యూమ్ తగ్గించండి. మీ పేరేంటి? ఏంటి? ఆహానా. మరి నువ్వు హాలోవీన్కి ఏమయ్యా? ఐరన్ మ్యానా? అబ్బో, నీకు ఐరన్ మ్యాన్ నచ్చిందా? వింటూనే ఉంటాను. మనబడి బాలానందం, మీ పేరేంటి? ఏంటి? లోక్. మరి వైకింగా? మరి చాలా బాగుంది, వింటూనే ఉండండి. హలో, మనబడి బాలానందం, మీ పేరేంటి? అభినిత. అభినిత మద్దుకూరి. మరి నువ్వు హాలోవీన్కి ఏం వేసుకున్నావు? ఏంటి? ఓ, చాలా బాగుంది. నీకు నచ్చిందా? నీ కాస్ట్యూమ్ నీకు నచ్చిందా? నైస్ టు హియర్. ధన్యవాదాలు. మనబడి బాలానందం, మీ పేరేంటి? ఎవరు లేరా? అయితే అయిపోయింది. ఇంకా శ్రేయస్సు, నువ్వేమన్నా పండగ గురించి చెప్తావా? ఈద్ గురించి చెప్తాను. ఈద్ అల్ అదా, దీనిని ప్రతి 12వ ఇస్లామిక్ నెల 10వ తారీఖు ప్రపంచంలో అందరూ ముస్లిం సోదరులు
పరమ పవిత్రంగా జరుపుకుంటారు. అల్ అదా అంటే త్యాగానికి గుర్తుగా విందు. ముస్లింలు హజ్ యాత్ర ముగియగానే ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ ఇబ్రాహీం అనే అతను అల్లా మీద నమ్మకంతో తన కొడుకు ఇస్మాయిల్ని త్యాగ చేయడానికి పడ్డారు. దేవుడు అతని కాపాడడం కోసం ఒక మేకని ఇస్తాడు. అందుకే ఈ పండుగ బక్రీద్ అని కూడా పేరు. శ్రేయస్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మధుమహిత కొన్ని పొడుపు కథలు చెప్తుంది. మొట్టమొదటి పొడుపు కథ ఇది. రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. మళ్ళీ చెప్తాను. రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. దీనికి సమాధానం తెలిస్తే 9722355555 ఫోన్ చేయండి. ఫోన్లు వస్తున్నాయి. హలో హలో, మనబడి బాలానందం, మీ పేరేంటి? అమ్మా, మీ చెల్లెలకి నువ్వు పేపర్ లీక్ చేసి వచ్చావు కదా నువ్వు? అవును. సరే, ఇంకెవరైనా ఫోన్ చేసి చెప్తారని చూడు. మళ్ళీ చెప్పు పొడుపు కదా. నువ్వు చెప్పు మైదా, మళ్ళీ చెప్పు. రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. ఇంకెవరన్నా తెలిస్తే సమాధానం ఫోన్ చేసి చెప్పండి. 9722355555. ఇంకోళ్ళు వస్తున్నారు, చూద్దాం. ఓకే, మనబడి బాలానందం, మీ పేరేంటి? బెన్హర్. మళ్ళీ వెళ్ళి మీకు సమాధానం తెలుసా? ఏంటి సమాధానం ఏంటాడు? సమాధానం ఏంటి? స్టార్స్ అన్నారు. స్టార్స్ అన్నా? ఓకే, మీరు సరే చూద్దాం మిగతా వాళ్ళు ఏం చెప్తారా. ఓకే, సరే ఇప్పుడు ఎవరు వచ్చారు చూడు. మనబడి బాలానందం, మీ పేరేంటి? ఆశిత. సరే సరే ఆశిత, చూద్దాం. థ్యాంక్ యూ. మనబడి బాలానందం, మీ పేరేంటి? సరే చూద్దాం. సరే, అందరూ అయిపోయారు. ఇప్పుడు చెప్పు, ఆన్సర్ చెప్పు. ఆన్సర్ నక్షత్రాలు. ఫస్ట్ చెప్పింది ఎవరు ఆన్సర్? మీ చెల్లెలు. ఎవరు చెప్పారు ఫస్ట్ ఆన్సర్? మా చెల్లెలు చెప్పారు. మీ చెల్లెలు చెప్పేసి వచ్చావు కదా నువ్వు ఆన్సర్ ఇంట్లో? తనే చూసింది. తనే చూసిందా? ఓకే, సరే ఇంకోటి ఏంటి మళ్ళీ పొడుపు కదా? అడవిలో పుట్టాను నల్లగా మారాను, ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను, కుప్పలో పడ్డాను తెల్లగా మారాను. దీనికి సమాధానం చెప్పండి. సరే మళ్ళీ ఒకసారి చెప్పు. అడవిలో పుట్టాను నల్లగా మారాను, ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను, కుప్పలో పడ్డాను తెల్లగా మారాను. దీనికి సమాధానం తెలిస్తే 9722355555 ఫోన్ చేయండి. ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడు. కట్ అయితే మళ్ళీ వస్తున్నారు, చూద్దాం. హలో, మనబడి బాల మీ పేరేంటి? సరే, మిగతా వాళ్ళు ఏం అంటారో చూద్దాం. దానికి ఆన్సర్ ఏం చెప్పాడు? ఫుడ్. ఫుడ్ అన్నాడా? ఓకే, సరే మళ్ళీ ఒకసారి చదువు దాన్ని. అడవిలో పుట్టాను నల్లగా మారాను, ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను, కుప్పలో పడ్డాను తెల్లగా మారాను. ఇప్పుడు చూడు ఎవరు వచ్చారు. హలో,
మనబడి బాలానంద. మీ పేరేంటి? బెన్హర్. మళ్ళీ చెప్పు బెన్హర్ చెప్పు. మీకు సమాధానం తెలుసా? వుడ్ అనుకుంటా. సరే ఇంకొకళ్ళు చూస్తున్నారు చూద్దాం. హలో మనబడి బాలానందం. మీ పేరేంటి? సరే నువ్వు చెప్పు ఆన్సర్ చెప్పు. ఇంకో కాల్ వస్తుందా? హలో మనబడి బాలానందం. మీ పేరేంటి? మళ్ళీ అభినత వచ్చిందా? మీకు సమాధానం తెలుసా? చూసేసింది కదా రాత్రి. సరే అన్ని చూసావా అభినత నువ్వు? హలో సరే మిగతా వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఈ పొడుపు కథకి సమాధానం బొగ్గు. ఎవరో చెప్తున్నారు. హలో హలో మీ పేరేంటి? మీకు సమాధానం తెలుసా? కలప. కలప అంటే వుడ్. సరే సరే చెప్పు. చెప్పు నీ సమాధానం చెప్పు. ఈ పొడుపు కథకి సమాధానం బొగ్గు. ఫోన్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సరే పని చేద్దాం ఇప్పుడు. ఓకే మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. వాణిజ్య ప్రకటన అంటే కమర్షియల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆన్ ఎయిర్ వస్తాం. ఓకే ఇక్కడ నా పేరు శ్రేయస్ సరిదే. నా పేరు చాణక్య రేమనే. నా పేరు మధుమహిత. మరి ఇప్పుడు ఇంకో పండగ గురించి మాట్లాడతాం. ఇప్పుడు దాకా మనము దీపావళి గురించి మాట్లాడుకున్నాం, ఈద్ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా ఏ మతానికి సంబంధించిన హాలోవీన్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఈసారి హీబ్రూలు చేసుకునే పండగ గురించి మాట్లాడతాం. ఈ పండగ పేరు హానకా. హానకా నవంబర్ నుంచి డిసెంబర్ దాకా ఏ 8 వరుస రాత్రిలో అయినా చేసుకోవచ్చు. హానకా ఎందుకు చేసుకుంటారో ఇప్పుడు నేను చెప్తా. ఒకప్పుడు ఒక నీచమైన రాజు జెరూసలంలో ఒక దేవాలయాన్ని తీసుకుని హీబ్రూ మతాన్ని కించపరిచారు. కానీ అక్కడుండే కొంతమంది వీరులు రాజుని ఓడించి దేవాలయాన్ని కాపాడారు. కానీ ఒక సమస్య వచ్చింది. కొంచెం పవిత్రమైన దీపాన్ని వెలిగించడానికి కొంచెమే నూనె ఉంది. ఆ నూనెతో ఒక్క రాత్రికే వస్తుంది. కానీ 8 రాత్రికి వచ్చింది. ఆ సమయంలో ఇంకా నూనె తీసుకుని పవిత్ర దీపాన్ని వెలిగించగలిగారు. ఆ 8 రాత్రులని గుర్తుపెట్టడం కోసం హానకా చేసుకుంటారు. 9 దీపాలు ఉన్న స్టాండ్ మీద ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దీపం వెలిగిస్తారు. 9వ దీపాన్ని అట్లాగే వదిలేస్తారు. ఇంకా అది అయ్యాక మనము ఇంకో పండగ గురించి మాట్లాడదాం. ఇది కూడా మతానికి సంబంధించదు. ఈ పండగ పేరు థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ ఎందుకు చేసుకుంటారంటే నీకేమన్నా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే చెప్తారు. కుటుంబాలు స్నేహితులు అందరూ కలుసుకొని ఆడుతారు, పాడుతారు, తింటారు. ఇప్పుడు శ్రోతల్ని ఒక ప్రశ్న అడుగుదాం. మీరు థ్యాంక్స్ గివింగ్ కి దేనికి థ్యాంక్ఫుల్ ఉన్నారో అడుగుదాం శ్రోతల్ని. ఇది ప్రశ్న. కాల్ చేసిన నంబర్ 972-235-5555. మళ్ళీ ఇంకోసారి ప్రశ్న అడుగుతాను. మీరు
థ్యాంక్స్ గివింగ్కి దేనికి థ్యాంక్ఫుల్ ఉన్నారో చెప్పండి. మీరు చెప్పండి. మీకు నేను చాలా నువ్వు చెప్పు. నేను మా తల్లిదండ్రులకి నేను థ్యాంక్ఫుల్. మరి నేను కూడా నా తల్లిదండ్రులకి థ్యాంక్ఫుల్ ఉన్నాను. నేను కూడా అంతే, కానీ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు కూడా థ్యాంక్ఫుల్. నీకు థ్యాంక్ఫుల్లా? నువ్వు థ్యాంక్ఫుల్లా తమ్ముడికి? నేను థ్యాంక్ఫుల్. నువ్వు తమ్ముడికి థ్యాంక్ఫుల్లా? ఓకే. నేను నా కుటుంబానికి థ్యాంక్ఫుల్గా ఉన్నా. సరే, శ్రోతలు వస్తున్నారు, ఏం చెప్తారు చూద్దామా మీ ఫ్రెండ్స్? మనబడి బాలానందం, మీ పేరేంటి? మీ పేరేంటి? కట్ అయిపోయింది. హలో, నువ్వు దేనికి థ్యాంక్ఫుల్ ఉన్నావు? నీ ఫ్యామిలీకా? మాకు కూడా అంతే. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. వింటూనే ఉండండి. మనబడి బాలానందం, మీ పేరేంటి? మనబడి బాలానందం, మీ పేరేంటి? అభినత, మీకు ఏంటి థ్యాంక్ఫుల్? గురువు గారు థ్యాంక్ఫుల్. మంచిది, ధన్యవాదాలు. మనబడి బాలానందం, నీ పేరేంటి? మనబడి బాలానందం, మీ పేరేంటి? మరి నువ్వు దేనికి థ్యాంక్ఫుల్ ఉన్నావు? నువ్వు దేనికి? మనబడి బాలానందం, మీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? రాంగ్ నంబర్ అనుకుంటా. హలో, మనబడి బాలానందం, మీ పేరేంటి? నిషానా? నువ్వు దేనికి థ్యాంక్ఫుల్ ఉన్నావు? దేనికి? ఫ్యామిలీ. ఫ్యామిలీకా? బాగుంది, ధన్యవాదాలు. అయిపోయా? మాట్లాడు. మరి మీరే కేసీ మామ, మీరేం చేస్తున్నారు? మీరే ఏం థ్యాంక్ఫుల్ గా ఉన్నారు? నేను మీ అందరికీ థ్యాంక్ఫుల్. మంచి ప్రోగ్రామ్ చేస్తాను. ధన్యవాదాలు. ఒక ధన్యవాదాలే మాకు తెలుసు. అంతేనా? ఇప్పుడు చాణక్య, నువ్వేమన్నా చేస్తున్నావా? నేను ఇప్పుడు ఇంకో పొడుపు కథ అడుగుతాను, దీనికి సమాధానం కూడా చెప్పండి. మొదలు పెడతాను. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగా నుండు. ఇంకోసారి చెప్తాను. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగా నుండు. దీనికి సమాధానం చెప్పండి. కాల్ చేసిన నంబర్ 9722355555. చెప్పడం మళ్ళీ ఒకసారి. అదేంటో మీరు అడిగింది? చెప్పండి. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, అవును, వెయ్యని సున్నం, తీయగా నుండు. అంతేనా? సరే, ఎవరు వస్తున్నారు మీ ఫ్రెండ్స్? చూద్దాం ఎవరు వస్తున్నారు. ఓకే. మనబడి బాలానందం, మీ పేరేంటి? అభినవ్, నీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసా? ఏంటి? చాలా బాగా చెప్పావు. వింటూనే ఉండు. మనబడి బాలానందం, పూజిత, ఈ పొడుపు కథకి సమాధానం మీకు తెలుసా?
చెప్పు. చాలా బాగా చెప్పావు, వింటూనే ఉండు. మనబడి బాలానందం, మీ పేరేంటి? చాలా బాగా చెప్పావు, వింటూనే ఉండు. మనబడి బాలానందం, ఈ పేరేంటి? బెన్హర్. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసా? వింటూనే ఉండు, చాలా బాగా చెప్పావు. హలో మనబడి బాలానందం, మీ పేరేంటి? లేరు ఎవరు? ఇంకొకళ్ళు ఉన్నారు. వస్తున్నారు. చెప్పు. ఇప్పుడు అడిగి. హలో మీ పేరేంటి? సరే వింటూనే ఉండండి. చెప్పు. దీనికి సమాధానం. దీనికి విడుపు, టెంకాయ మరియు కొబ్బరికాయ. ఇంకా అంతేనా, అయిపోయిందా ఇప్పుడు కదా? అంటే అంతే. ఓకే. నేను ఇప్పుడు ఇంకో పొడుపు కథ చెప్తాను. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. మీకు సమాధానం తెలిస్తే 9722355555కి ఫోన్ చేయండి. హలో మనబడి బాలానందం, మీ పేరేంటి? అభినవ్, ఆ పొడుపు కథకి మీకు సమాధానం తెలుసా? చెప్పు మరి తెలిస్తే. సరే మిగతా వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఇప్పుడు చూడు. హలో మనబడి బాలానందం, మీ పేరేంటి? పూజిత. మీకు తెలుసా సమాధానం? ఏంటి? మజ్జిగ చేసే కవ్వం. సరే మిగతా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. పూజిత ఓకేనా? ధన్యవాదాలు. ధన్యవాదాలు. హలో మనబడి బాలానందం, మీ పేరేంటి? మైతా. నన్ను బాలానందంలో చేర్చావు, నువ్వు చెప్పాలి మనబడి బాలానందం అని. చూడు ఎవరు మీ మాట్లాడుతున్నారు. పేరేంటి? మిత్ర. మిత్ర. మీకు తెలుసా సమాధానం ఏంటి? చీపురు కట్ట. సరే మిగతా వాళ్ళు ఏమంటారో చూద్దాం. బాగా చెప్పావు. హలో మనబడి బాలానందం, మీ పేరేంటి? బెన్. బెన్హర్. ఈ పొడుపు కథకి విడుపు తెలుసా? చాలా బాగా చెప్పారు. మిగతా వాళ్ళు ఏమంటారో చూద్దాం. హలో మనబడి బాలానందం, మీ పేరేంటి? మళ్ళీ చెప్పండి. పార్థు. పార్థు. మీకు తెలుసా సమాధానం? చెప్పండి. చీపురు. సరే మిగతా వాళ్ళు ఏమంటారో చూద్దాం. మనబడి బాలానందం, మీ పేరేంటి? మళ్ళీ చెప్పండి. లాస్య. లాస్య. మీకు తెలిసిన సమాధానం? సరే మిగతా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. చాలా బాగా చెప్పావు. హలో మనబడి బాలానందం, మీ పేరేంటి? మళ్ళీ చెప్పండి. ఆదర్శ్. మీకు తెలుసా సమాధానం? చెప్పండి. కవ్వం. సరే చాలా బాగా చెప్పారు. హలో మనబడి బాలానందం, మీ పేరేంటి? హలో. హలో మీ పేరేంటి? సరే ఇప్పుడు చెప్పు సమాధానం చెప్పు. ఈ పొడుపు కథకి సమాధానం మజ్జిగ కవ్వం. మజ్జిగ కవ్వం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్నేహిత్ మరియు శ్రేయస్ ఇంకొక పండు.
పండగ మీద గురించి చెబుతారు. ఇప్పుడు దాకా మనం దీపావళి, హలోవీన్, ఈద్, థ్యాంక్స్ గివింగ్, హానకా గురించి మాట్లాడాలి. ఇప్పుడు శ్రేయస్ క్రైస్ట్ పండుగ గురించి మాట్లాడుకుందాం. క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసుక్రీస్తు పుట్టిన రోజును ఈ రోజు జరుపుకుంటారు. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంతమంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవుల జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్ క్రైస్తవుల పండుగ అయినప్పటికీ ఇతర మతాలకు వారు కూడా విద్యుత్ దీపాలతో ఇల్లు అలంకరించి క్రిస్మస్ చెట్టు పెట్టి పిల్లలకి రకరకాల కానుకలు కొని బంధువులతో మిత్రులతో కలిసి ఈ పండుగ ఎంతో బాగా చేసుకుంటారు. మేము క్రిస్మస్ గురించి కూడా ఒక ప్రశ్న అడుగుతాం. మీకు క్రిస్మస్కి ఏ గిఫ్ట్లు కావాలి? ఏ కానుకలు అంటే గిఫ్ట్స్ అంతే. మళ్ళీ అడుగుతా ప్రశ్న, మీకు క్రిస్మస్కి ఏ కానుకలు కావాలి? 9722355555. మనబడి బాలానందం, మీ పేరేంటి? మనబడి బాలానందం, మీ పేరేంటి? ఓకే. మనబడి బాలానందం, మీ పేరేంటి? ఎవరు లేరు మాట్లాడు. ఎవరు లేరు. మనబడి బాలానందం, మీ పేరేంటి? ఎవరు లేరు. ఎందుకు? ఎవరు రాలేదు. ఇప్పుడు వస్తున్నారు చూడు. మనబడి బాలానందం, మీ పేరేంటి? పార్థ, ఈ ప్రశ్నకి నీకు సమాధానం తెలుసా? ప్రశ్న ఏంటంటే, నీ క్రిస్మస్కి ఏ కానుకలు కావాలి? కానుకలు అంటే గిఫ్ట్. ఏంటి? Xbox 360. ఓకే, మంచి గిఫ్టే. ఇవ్వమని ఎవరికి చెప్తావు? ఇప్పుడు శాంటాకి చెప్తావు? ఎవరికి చెప్తావు? వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తాను. మీ తల్లిదండ్రులకి. ఓకే, సరే. ఇప్పుడు చూడు. మనబడి బాలానందం, నీ పేరేంటి? బెన్హర్, నీకు క్రిస్మస్కి ఏ కానుకలు కావాలి? స్పోర్ట్స్ కారా? చాలా మంచి గిఫ్టే. అసలు ఒరిజినల్ కారా? ఒరిజినల్ కారా, బొమ్మ? మంచి గిఫ్టే. సరే, మీ ముగ్గురికి ఏం గిఫ్ట్ కావాలి చెప్పలేదు? నాకు అసలే వద్దు. ఎందుకంత త్యాగం చేస్తున్నావు? నా డబ్బులు సేవ్ చేసి నేను ఒక iPad 2 నీ డబ్బులతో నువ్వే కొనేసుకుంటావా? నీకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా, నువ్వే కొనేసుకుంటావా? ఓకే, గుడ్. నువ్వు? నేను ఆల్రెడీ చెప్పేసాను కదా, వద్దని. వద్దా నీ గిఫ్ట్? ఓకే. నా గిఫ్ట్ కి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు iPad. ఓకే, అంటే నీకు ఐప్యాడ్ కావాలి. నువ్వు చెప్పు స్నేహితు. నాకా హేలో రీచ్ అనే వీడియో గేమ్ కావాలి. మీ నాన్నకి పెట్టేసి టెండర్ అప్పుడే. ఓకే. నాకు ఏదైనా కొత్త పుస్తకం కావాలి. కొత్త పుస్తకమా? ఓకే. ఏంటి, ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నావా? ఏం కావాలా? లేదు. మరి 4-5 లిస్ట్ చెప్తే మీ నాన్న వింటా ఉంటారు కదా.
4-5 బుక్స్ లిస్ట్ చెప్తే ముందే ఇంకా ఏమనుకోలేదు. ఓకే, నాకు ఐఫోన్ 4S కూడా కావాలి. 4S కూడా కావాలి. ఇప్పుడు నాకు గుర్తుంది, నాకు కూడా ఐఫోన్ 4S కావాలి. సరే, మనకి సమయం అయిపోతుంది. ఇంతకీ ఏం చేయబోతున్నారు హాలిడేస్ లో? ఈ వారం అంతా హాలిడేస్ కదా. హాలిడేస్ కా మండే ట్యూస్డే బడికి వెళ్తాము. వెన్స్డే థర్స్డే ఫ్రైడే నేను థర్స్డే హ్యూస్టన్కి వెళ్తున్నాను. నేను ఆస్టిన్కి వెళ్తున్నాను. నువ్వు ఆస్టిన్కి వెళ్తున్నావు. నువ్వు? నేను ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడతావా? వెరీ గుడ్. మైతా నువ్వు? నేను మండే ట్యూస్డే వెన్స్డే టెన్నిస్ క్యాంప్కి వెళ్తున్నాను. మిగతా రోజులు ఇంట్లోనే ఉంటున్నాను. ఇంట్లోనే ఉంది. మీ చెల్లెలు? మా చెల్లెలు ఇంట్లోనే ఉంటారు. మీ చెల్లెలు తీసుకెళ్ళలేదా టెన్నిస్ క్యాంప్కి? మార్నింగ్ టెన్నిస్ క్యాంప్. మార్నింగ్ టెన్నిస్ క్యాంప్. సరే, మళ్ళీ ఒకసారి మీరు ఎవరు ఏం మాట్లాడారు ఇవాళ అని చెప్పండి ఒకసారి. నేను శ్రేయస్సు పండుగల గురించి చెప్పాము. మేము దివాళీ, హాలోవీన్, ఈద్, హానకా, థాంక్స్గివింగ్, క్రిస్మస్ గురించి చెప్పాము. మధుమహిత కథ చెప్పింది. చాణక్య ఒక పాట పాడాడు. మనమందరము ప్రశ్నలు, పొడుపు కథలు అడిగాము. పొడుపు కథలన్నిటికీ సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎవరన్నా కొంతమంది అన్న గుర్తున్నారా మీకు? బెన్హర్, పూజిత, ఆశిత, అభినవ్, అభినత, పార్దు, ఇంకా లాస్య. రైట్, వీళ్ళందరూ సరైన సమాధానాలు చెప్పారు. ఇంకా వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే, మొత్తం ఇప్పటిదాకా శ్రేయస్సు, స్నేహిత్, మహిత, చాణక్య వీళ్ళందరూ మనబడి విద్యార్థులు. మనబడి ద్వారా బాలానందం కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలు, మీ పిల్లల్ని కూడా తెలుగులో మాట్లాడే విధంగా, తెలుగు నేర్చుకునే విధంగా మనబడి పాఠశాలకు పంపినట్లయితే వాళ్ళందరూ ఇదే రకంగా రేడియోలో కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు మిమ్మల్ని అలరించడంతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా ఆనందపరుస్తారు. మనబడిలో పిల్లల్ని చేర్చడం ఎలా అనే దానికోసం మీరు dfwmanabadi@silicanandhra.orgకి ఈమెయిల్ చేసినట్లయితే మనబడి పాఠశాలకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు లభిస్తాయి. తిరిగి వచ్చే శనివారం కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి మీ గురువులకి, మీ తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు. శ్రేయస్, మహిత, స్నేహిత్, చాణక్య మీ నలుగురికి కూడా ధన్యవాదాలు. కూడా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. బై ఎవ్రీబడి. వచ్చే ముందు ఆదివారం కలుసుకుందాం.